తన మరణాన్ని గురించి, మానవ జాతి కొరకు ఆయన ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు గురించి తెలపబడింది. ఆయన మానవుల కొరకే పుట్టి, మానవుల కొరకే మరణించి, మానవుల కొరకే ఆయన తిరిగి లేస్తాడని ఆయన ముందుగానే ప్రవక్తల ద్వారా ప్రకటించబడ్డాడు. అలాగే తండ్రి దేవుడు ప్రకటించాడు. అందుకని దేవుడు లేఖన భాగంలో మనం చదువుకున్నట్లుగా ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం భక్తి హీనులుగా ఉన్నప్పుడే ఆయన ఏమైపోయాడు, మన కొరకు చనిపోయాడు. సాధారణంగా మన పిల్లలు చెడ్డవారైతే మనం ఏం చేస్తాం, వాళ్ళని చూపిస్తాం, అవునా కాదా? నేను చిన్నప్పుడు వినేవాడిని, చాలా మంది స్త్రీలు ఏం చేస్తారంటే, నువ్వు పుట్టకపోయినా బాగుండరా, పుట్టినప్పుడు నీ గొంతులో వడ్లిత్తేస్తే నువ్వు దెబ్బకి చచ్చేవాడి, నువ్వు నాశనం కాదని చెప్పి చెప్తారు. హల్లెలూయా. నీ దగ్గర గత్తరవరా, నువ్వు ఎందుకు పుట్టినారా ఆయన అని చెప్పి మాట్లాడతావు. అవి శాపాలు. నువ్వు ఏదైతే పలుకుతావో ఖచ్చితంగా నీ బిడ్డ జీవితంలో అలాగే అయిపోతాయి. ఎప్పుడైతే తల్లిదండ్రులుగా మన బిడ్డలకు మేలు కోరి మనం మంచి చెప్తున్నామో, ఒకవేళ వాడు చెడ్డ మార్గం ఉండను, ఒక దినాల తల్లిదండ్రులు చెప్పే మాట వాడికి జ్ఞాపకం వస్తుంది. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ రోజు వచ్చినప్పుడు ఏడుస్తాడు, వాడు ఏడిసి పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వస్తాడు. అందుకని దేవుని లేఖన భాగాలు చూస్తే మరి యొక్క నామము, రక్షించే నామము భూలోకములు లేదు అని చెప్పి పేతురు భక్తులు జ్ఞాపకం చేస్తున్నాడు. అన్ని నామముల కంటే పైనామము కలిగిన యేసు నామము తప్ప మానవ జాతిని రక్షించగలిగిన నామము లేదు. కీర్తన గ్రంథం 62వ అధ్యాయము 1వ వచనం దయచేసి చదవండి. కీర్తన గ్రంథం 62వ అధ్యాయము 1వ వచనం. నా